ఆ న్యూస్ ఏంటంటే తాటిపత్రిలో ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఒక అల్లుడు వాళ్ళ బామ్మర్ది అంటే చిన్నపిల్లోడిని కిడ్నాప్ చేసి చంపేస్తాడు అనమాట. చంపేసిన దానికి పోలీసులు అతన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ అనే దీనికి తీసుకెళ్లి షూట్అవుట్ చేస్తారు. మామూలుగా ఇలాంటి సినారియోస్ బెంగళూరులో ఎక్కువ జరుగుతాయి. రౌడీ షీటర్లు కానీ ఇంకేదన్నా సీరియస్ అఫెన్సెస్ ఎక్కువ సార్లు రిపీటెడ్ గా చేసే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక పోలీసులు షూట్అవుట్ చేస్తారనమాట. ఇది గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ షూట్అవుట్ చేయడానికి ధైర్యం చేస్తుంది. లేదంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీళ్ళకి ఎక్కువ సమాధానాలు చెప్పాల్సి వస్తుందని వాళ్ళు ఇది చేయరు. అరే, మన ఆంధ్రాలో పోలీస్ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇస్తుందిరా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టడానికి అనేసి చెప్తే, మదనపల్లి ఇన్సిడెంట్, రాజమండ్రి ఇన్సిడెంట్ లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి లా అండ్ ఆర్డర్ ని కరెక్ట్ గా తీసుకురావాలనేసి గవర్నమెంట్ సపోర్ట్ ఉందిరా అంటే, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది, దీన్ని గవర్నమెంట్ లో కలపొద్దు, నీకు సిగ్గు లేదా, రాజకీయాన్ని దీన్ని కలుపుతా ఉంటారు. అరే, పోలీస్ డిపార్ట్మెంట్ ని కొన్ని గవర్నమెంట్స్ వాళ్ళకి నచ్చినట్టుగా ఏ పనులు చేయనీరు, కనీసం లా అండ్ ఆర్డర్ పరంగా కూడా చేయనీరు. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే లా అండ్ ఆర్డర్ ని పోలీసులు ఫ్రీ హ్యాండ్ తో లా అండ్ ఆర్డర్ ని కరెక్ట్ గా తీసుకొస్తారు.